నమస్తే. ఖమ్మం ఇన్సిడెంట్, ఖమ్మంలో జరిగిన అఘాయిత్యం చాలా ఘోరం, దారుణం, అమానుషం. 12 ఏళ్ల బాలికపై దాదాపు 45 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న ఒక వ్యక్తి, గౌస్ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టిండు. అత్యాచారం చేసి ఆపై 3వ ఫ్లోర్ నుంచి కిందికి దోషేస్తే ఆమె చావు బతుకుల మధ్యలో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఇక ఈ అంశం గురించి తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మీరు పరామర్శించలేదంటే మీరు పరామర్శించలేదు అని రకరకాల విమర్శలు చేసుకుంటున్నారు. అన్ని పార్టీలు అంతే. ఓ అడుగు ముందుకేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేత, సీతక్కపై కూడా కొంచెం ఘాటు విమర్శలు చేసిండు. సీతక్క అంటేనే మనకు తెలుసు కదా, రీల్స్ చేస్తుంటుంది బాగా. ఎందుకో ఆ ఖమ్మం బాలికపై కూడా రీల్స్ చేస్తే బాగుండే కదా అని కొంత వెటకారకంగా మాట్లాడాడు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు కూడా చాలా బగ్గుమన్నారు. మాట్లాడదాం ఇదే అంశంపై, ఈ ఇన్సిడెంట్పై, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆ వ్యాఖ్యలపై. మన స్టూడియోలో ఉన్నారు సంధ్యారెడ్డి గారు. నమస్కారం సంధ్యారెడ్డి గారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇన్సిడెంట్ 12 ఏళ్ల అమ్మాయిపై, చిన్న పాప, పసిపాప, ఆ ఇన్సిడెంట్ని ఎట్లా చూస్తారు? ఈ దుర్మార్గం ఏంది అసలు? చాలా దుర్మార్గము. నిజంగా నేను అంటే చాలా బాధపడుతున్నాను, చింతిస్తున్నాను కూడా. ఎందుకంటే ఒక 12 సంవత్సరాల అమ్మాయి అంటే నిజంగా ఆ 12 సంవత్సరాల అమ్మాయి దగ్గర ఏముందని చెప్పేసి మరి ఆ ఎదవ ఇలాంటి పరిణామానికి అసలు అది చేస్తున్న నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇమ్మీడియట్గా వాడి మీద కేసు పెట్టారు. అది వాస్తవానికి జరిగింది 6వ తారీఖు అయితే ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది కాబట్టి నార్మల్గా కింద పడింది అనుకున్నాను. 9వ తారీఖు ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత చెప్తా కానీ తెలియలేదు. తాత వయసున్నాడు. ఈ ముండా కొడుకులకి ఏం ఉంటదంటావు తమ్మి, 12 ఏళ్ల పిల్ల దగ్గర ఏముంటదని చెప్పేసి ఈ కొడుకులను నిజంగా చట్టాలలో మార్పులు రావాలని కేంద్ర ప్రభుత్వానికి మొర్ర అని మొత్తుకున్నాం. ఎంత మొత్తుకున్నా కూడా ఇంత చేసినా ఇవన్నీ ఒకెత్త అయితే ఇక బీఆర్ఎస్ పార్టీ, ఇక బీజేపీ, మీరుందా మేముందా ఇవి పక్కన పెట్టండి. అసలైన బాధ్యతలకి న్యాయం ఎట్లా జరగాలి అనే దాని గురించి మనం ఆలోచించాలి. మతం పేరు చెప్పుకొని ఒక ఆమె, కులం పేరు చెప్పుకొని ఒకరు, ఇది కాదు రాజకీయాలు. ఒక బాధితురాలకి ఎప్పుడైనా అన్యాయం జరిగినప్పుడు పార్టీలను పక్కన పెట్టి అసలు అక్కడ ఉన్న వ్యక్తికి ఎట్లా న్యాయం జరగాలని జరగాలి. ఇవాళ నిజంగా మీకు అసలు ఏం మాట్లాడుతున్నలో మతస్థి మీద అంటే మీరు పరామర్శించరా, మీరు అంటే ఫోటోల కోసమో లేకపోతే రాజకీయ అవకాశాల కోసమో కాదు, మానవ దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఇప్పుడు సమాజంలో ఆసన్నమైంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ మొన్న ఫోక్సో చట్టం గురించి మన భగీరథ విషయంలో ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అన్ని పార్టీ వాళ్ళు మాట్లాడారు, మరి బీజేపీ పార్టీ అయితే స్పందించలేదు. నేను అనేది ఏంటంటే, నేను వాళ్ళకి పోటీ అని నేను చెప్పను. నేను ఒక సమాజంలో నాకు ఒక బాధ్యత. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ఒక క్రియాశీలకగా పనిచేస్తున్న ప్రజాపాలన విషయంకి వస్తే ప్రజల వద్దకి పాలన, ఇవాళ ఆ అమ్మాయి బాధ్యత, ఆ అమ్మాయికి సంబంధించింది ఏదన్నా తీసుకోవాల్సిన బాధ్యత మాకుంది. సో ఇదే విధంగా సీతక్క గారు కూడా వెళ్ళడము, పరామర్శించడం జరిగింది. 6 తారీఖు అయితే 9 తారీఖు తెలిసి అక్కగారు కూడా ములుగులో ఉన్నారు. రాగానే అక్కడ పరామర్శించడము, ఎవరైనా సరే జరగగానే అర్జెంటుగా రావడానికి కూడా ఎవరికి కుదరదు. తను వచ్చింది, పరామర్శించింది, అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా 70,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. పరామర్శించింది, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ఒక భరోసాని ఇచ్చింది. మనకు కావాల్సింది ఒక భరోసా. నెక్స్ట్ వచ్చేసి మన ఆల్రెడీ కేసు పెట్టారు, జైలు కూడా పంపించారు. ఇదంతా ఈ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ కేసు ఏంటంటే, ఇట్లాంటివి జరిగినప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నట్లాంటి చట్టాలు, కఠినమైన చట్టాలు వస్తేనే ఈ కొడుకులకు అప్పుడు కొంచెం ఒంట్లో భయం ఉంటుంది. ఇప్పుడు సంధ్యారెడ్డి గారు, మీరు సమాజంలో చాలా మంది మహిళలకు చేయూతనిస్తున్నారు మీ యొక్క సంస్థ మదర్ ఫౌండేషన్ ద్వారా. ఏంది ఇచ్చి ఇప్పుడు పెద్దవాళ్ళపై అత్యాచారాలు చేస్తేనే చాలా బాధ అనిపిస్తా ఉంటది. అన్ని తెలివి అంటే చిన్నపిల్లలపై ఏంది ఈ వికృత చేష్టలు ఏంది? అంటే పైశాచిక ఆనందము. వీళ్ళు అసలు బిలో పవర్టీ వాళ్ళు కదా, వీళ్ళు ఎవరు చెప్పుకోలేరు, ఏం చేయలేదు, అమాయకమైన వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తుంటారు. టార్గెట్ చేసి వాడు చూడండి, ఒక తాత వయసు ఉండి ఇలాంటి చెప్పుకోవడానికి మాకే గలీజ్ అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఇవాళ ప్రాణాపాయ స్థితిలో ఉండి కొట్టుమిట్టులాడుతుంటే కొంతమంది ఏమో ఈ గుండు బాస్, ఈయననేమో ఆరోపణలు సీతక్క మీద చేస్తారు. ఇప్పుడు ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఇవాళ ఆయన పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు రాగానే ఈయన మనసు మార్చుకున్నాడు. అంటే ఇలా దొరబాబు, ఆ దొర ఆశీర్వాదం కావాలి, దొర మెచ్చుకోవాలని చెప్పేసి ఒక ఆదివాసి బిడ్డ సీతక్క మీద విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నీకేమన్నా బుర్ర ఉందానయ్యా? రీల్ చేయమంటావా? అంటే ఆ బిడ్డ కొట్టుమిట్ట అంటే చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టలాడితే ఏం రీల్ చేయాలయ్యా?
మీ భార్యని అడిగాయ్యా ఏం రీల్ చేయాలను, మీ బిడ్డను అయ్యా ఏం రీల్ చేయాలను? ఇవాళ మహిళల మీద అసలు మహిళల మీద ఒక గౌరవం లేదు. అక్కడ జరిగింది ఏంది, నువ్వు మాట్లాడుతున్నది ఏంది అంటే మీరు ఈరోజు ఒక మహిళలకు అగౌరవపరిచిండ్రు. ఏ పార్టీలోనైనా సరే ఎవరికైనా ప్రతి మహిళకు గౌరవం ఇచ్చేది నేర్చుకోండి. నేర్చుకోకుండా రీల్స్ అసలు సీతక్క దాంట్లో నువ్వు ఒక 5-10% కాదు, నీ కంట్రిబ్యూషన్ ఏందయ్యా? నువ్వు విద్యా సంస్థల సెక్రటరీగా చేసినావు, గురుకులాలో చేసినప్పుడు అప్పుడున్న పిల్లల మీద ఉన్న ప్రేమ, అప్పుడున్న సిస్టమేటిక్ లైఫ్, రాజకీయాల చైతన్యం తీసుకురావాలి. కానీ ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు సీతక్క ఇవాళ 2 దగ్గరికి వెళ్ళి చేసే డిపాజిట్ రాలే నీకు. మరి అలా ఒక ఉక్కు మహిళగా కూడా మనం చెప్పొచ్చు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అమ్మగా ప్రతి ఒక్కరిని ఆమె అర్థం చేసుకొని ముందుకెళ్తుంది. ఆమె మీద మీకు అవాక్కు చెవాకులు జరిపించాలంటే ఇది ఎంతవరకు కరెక్టు? మరి మీ కేసీఆర్ ఎందుకు వస్తలేడయ్యా? మీ కేటీ రామారావు ఎందుకు పరామర్శించలేదయ్యా? మీ వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదయ్యా? కదా ఇక 2014 నుంచి 2022కి వరకు దగ్గర దాదాపు 1,52,000 పైచిలకు కేసులు నమోదైనాయి. ఇదే అమీన్పూర్ లో మన గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు మరి అక్కడ ఎక్కడ పోయారు? ఇదే నల్గొండ జిల్లాలో 60 ఏళ్ల ముస్లాం పైన అత్యాచారం చేసిండ్రు. మరి అప్పుడు మేమేమైనా మాట్లాడినామా? ఇక్కడ మీరుపేటలో గ్యాంగ్ రేపు, తర్వాత ఆదిలాబాద్ లో సంచార జాతుల అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది. ఇదే బీఆర్ఎస్ సమయంలో మేము రాజకీయాలు చేసినామా? రాజకీయాలు ఎప్పుడు ఏం చేయాలనేది తెలియదా అన్నయ్య నీకు? నీకు తెలియదా? నువ్వు చదువుకున్నావు కదా, ఎప్పుడు రాజకీయాలు చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం మాట్లాడడం తెలియదా? ఉనికి కాపాడుకోనికే కాదు, ఒక బాధ్యత వ్యక్తిగా ఉండాలి సమాజంలో. మీరు ఒక పార్టీలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉన్నారు కాబట్టి బాధ్యతతో ఉండాలి. ఒక ఆడ కూతురైన సీతక్క మీద మీరు చేసుకుంటారయ్యా 20,000-30,000 ఇచ్చేసి ఆడ పోతారు కదా, ఆ చెరువుల కాడ పోయేసి ఈ చెరువు నీళ్ళు ఇచ్చిండు, ఇవి ఇచ్చిండు, అవి ఇచ్చిండు అని పేడ్ ఆర్టిస్ట్ మీరు చేస్తారు. ఆమె రియల్ స్టార్ ఇవాళ సీతక్క. ఇవాళ ఎవరో మెప్పు కోసం కాదు, ఆమె ఒక గిరిజన బిడ్డ ఎక్కడో ఆదివాసి నుంచి వచ్చి ఇలా ఆమె కష్టాలన్నీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఎన్నడైనా ఆమె 20,000-30,000 చీర గట్టంగా చూసినావయ్యా? ఎప్పుడైనా ప్రజల కోసం పాలనలాగా సింపుల్ గా అందరినీ స్పందించే వ్యక్తి మానవత దృక్పథంతో పోతే పోలేదని చెప్తావు. ఎక్కడున్నావయ్యా? ఏడవనుకున్నావయ్యా? నువ్వు ప్రెస్ మీట్లకే అంకితం అవుతావా? నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ పదవికి రాజీనామా చేసిన మైండ్ కూడా దొబ్బినట్టుంది నీకు. ఏమయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు? అరే చదువుకోని వాళ్ళంటే నీకన్నా నీకు సంస్కారమే లేదు. ఇవాళ మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది, ఒకసారి ఇట్లా సంఘటన జరిగినప్పుడు సలహాలు సూచనలు ఇవ్వాలి. బాధ్యత రహితంగా మాట్లాడొద్దు, బాధ్యతగా మాట్లాడాలి. ఏం మీరు ఇన్ని క్రైమ్ జరిగింది మీ అమాయంలో, అప్పుడు మేమేమైనా మాట్లాడినామా? ఎన్ని జరిగినాయి? ఇదే అసలు ఖమ్మంలో 9 మంది పిల్లల పైన అగత్యాలు జరిగినప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని జరిగినాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఒకసారి అది వినిపియండి మీరు. ఇప్పుడు సీతక్కను రీల్స్ ఒకసారి వినిపియండి. ఆ విధంగా మా అగ్రనాయకత్వం చేసింది. కానీ ఇవాళ నేను అడుగుతున్నా, మీరు జాగ్రత్తగా గమనించండి మీడియా మిత్రులారా, తెలంగాణ ప్రజలారా. ఈ రోజు రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? సీతక్క గారు. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నిజానికి ఆనాడు బాధితురాలతో మాట్లాడాల్సింది ఎవరు? హోంశాఖ మంత్రి గారు, లేకపోతే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఎందుకంటే వీళ్ళంతా పిల్లలు, మైనర్ బాలికలు ఆర్ ఈక్వల్ టు చిల్డ్రన్. సో వాళ్ళు మాట్లాడలేదు. మరి సీతక్క గారు, మరి ఆమె రావాలి కదా నిన్న హాస్పిటల్ కు, రాలేదని చెప్తా ఉన్నాడు కదా. రేవంత్ రెడ్డి గారు రావాలి కదా, రాలేదు. ఆయన ఎంతసేపు ఇక మీనాక్షి నటరాజను పాప ఒక మహిళ నమ్ముకొని, కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకొని తెలంగాణకు వచ్చింది. ఆయన సోది ఈయన దగ్గర ఉందా? అంటే పాప మీనాక్షమ్మ అంటున్నావు, మీకు చెప్పిందా? మీరేం మాట్లాడుతున్నాయి? మీ ఇంట్లో ఆడబిడ్డకి, మీ ఇంట్లో కవితమ్మకి న్యాయం చేయురి. కవితమ్మకి న్యాయం చేసినాక మీనాక్షమ్మ గురించి మాట్లాడురి. అంటే సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఆయన సానుభూతి దేనికోసం వెడ్డూరంగా సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఆయన నిజంగా ఆయన మనసుతో మాట్లాడుతున్నాడు. మహిళల గురించి అవగాహన ఉన్న వ్యక్తి అయినా ఈయన మాట్లాడేది అక్కడ జరిగిన సంఘటన, ఈయన మాట్లాడేది రాజకీయాలు చేసి శవ రాజకీయాలు చేస్తారు. సీతక్క మీద ట్రోల్ చేశారు. సీతక్క ఆల్రెడీ నిద్రపోయినావు అయ్యా, కుంభకర్లకు పడుకున్నావు, నువ్వు మతసుమితం కోల్పోయినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. సీతక్క అంటే సీతక్క పేరు తీయండి, మీకు నిద్ర రాదా? సీతక్క మీద ఆమె 70,000 ఇచ్చింది, ఏడవనుకున్నావు నువ్వు? ఏడ చూసినావు నువ్వు?
ఎడ చూసినావు? ప్రెస్ మీట్ పెట్టగానే అయిపోతా అది. ఇవాళ మీ అధినేత కేసీఆర్ ఏడున్నాడయ్యా? ఏడున్నాడు? ప్రతిపక్ష నాయకుడు కాదా? ఎమ్మెల్యే కాదా? జీతం తీసుకుంటలేడా? మరి ఎందుకయ్యా ఆయన ఎందుకు వచ్చి స్పందిస్తలేడు? మీ కెటి రామారావు ఎందుకు రాడయ్యా? నువ్వెందుకు మాట్లాడుతున్నావయ్యా? రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణము ప్రజల కోసం మహిళల కోసం ఆరాడుతున్న వ్యక్తి, ఏకైన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. పొద్దున్న లేసి ఇదే మీకు. మీరు చేసింది ఏం లేదు, మీరు పొడిచింది ఏం ఉండదు. ఎంతసేపు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప నువ్వేం చెప్తున్నావయ్యా? ఇవాళ నువ్వు మాట్లాడుకుంటూ నువ్వేదో వాళ్ళ మీద అవాక్కు చవాకులు తప్ప నువ్వు చేసింది ఏమన్నా ఉందా? 2 సార్లు డిపాజిట్లు వచ్చినాయ్యా? నిన్ను ఎవరైనా పట్టించుకునే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ మీ అమాయంలో ఇంతగానో ఉంటే ఒక మహిళా మంత్రి లేదు 5 సంవత్సరాలు. నువ్వు అయ్యా మహిళల గురించి మాట్లాడతావు, మీరు అయ్యే మహిళల గురించి మాట్లాడతారు. నువ్వు అయ్యా సీతక్క గురించి మాట్లాడేది. మహిళా మంత్రి లేకుండా మా సీతక్కకు మంచి స్థానం ఇచ్చిన శిశు సంక్షేమ. ఆమె ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన స్వభావం ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆమె చేసిన దాంట్లో 10 పైసలు చేయి నువ్వు, అప్పుడు తెలుస్తుంది. ఏసీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టంగానే కాదు, ఎండలలో తిరగాలి, గుట్టలలో తిరగాలి, చెట్లలో తిరగాలి, పొదలలో తిరగాలి. ఇలా సీతక్కకు సాటి ఎవరు వస్తారు? ఏం మాట్లాడుతున్నారు అయ్యా? రాజకీయాలు విలువలతో రాజకీయాలు చేయండి, విలువలు తప్పిన రాజకీయాలు చేయకండి. రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు. పొద్దున్న లెస సీతక్క పేరు ఎత్తండి, మీకు అది కాదు. ఓ మహిళలను గౌరవించేది నేర్చుకోండి. ఏ పార్టీ అయితే ఏంది, ప్రతి మహిళకు గౌరవం ఉండాలి. ఇవాళ సీతక్కని అన్నారు, రేపు ఇంకోవరిని అంటారు, ఇంకోవరిని అంటారు. బాగా అలవాటు అయిపోయింది మీకు. వాళ్ళు పరామర్శించే వీళ్ళు, నువ్వు పరామర్శించొచ్చి ఎవరు వాళ్ళు పరామర్శిస్తారు. పోట ఇది మానవత్వం అంటే పరామర్శ, లేకపోతే మూసుకొని ఉండు. ఆదివాసి బిడ్డని ఇంకొకసారి మీరు మాట్లాడింది అనుకో ఏలనే చేస్తావు. ఏం రీల్స్ చేస్తారు? పోయి అడుపు మీ ఆమెను చెప్తుంది ఏం రీల్ చేయాలనో. ఏమయ్యా కొంచెం అన్న ఉందా? ఏం సలహా నువ్వు ఇస్తున్నావు? ఏం చేయాలనో చెప్పు, ఏం రీల్ చేయాలనో చెప్పు, చేస్తాం. కొంచెం అన్నా మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. మీరు ఒక గురుకుల సెక్రటరీ ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా ఉండేవారు పిల్లలతో. మీరు రాజకీయాలకు వచ్చి విలువలు దిగజార్చుకున్నారు. మీరు ఉద్యోగం పోగలు మతిపోయింది. ఇవాళ సీతక్క గురించి మాట్లాడతారు. నీకు అసలు ఆ సంఘటన ఏంది, ఇక్కడ జరిగింది ఏంది, నువ్వు సీతక్క గురించి మాట్లాడింది ఏంది? డెఫినెట్గా మా బాధ్యత అది, మేము డెఫినెట్గా చేస్తాం. సీతక్క గారు వచ్చారు, 70,000 రూపాయలు ఇచ్చి ఏడకు నిద్రపోయినరా? మీరు ఏం చేస్తున్నారు? ఇంకొకసారి మాట్లాడేటప్పుడు విలువలతో మాట్లాడే రాజకీయాలు చేయండి. ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినాడు. అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మహిళా మంత్రి లేదనేది. 29 రాష్ట్రం ఏర్పడేది మహిళా మంత్రి లేని ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ. అది కాదు మీది. ఇప్పుడు మతిస్థిమితం లేదు, కోల్పోయినావా అంటున్నారు. ఆయన ఐపీఎస్ కదా. ఐపీఎస్ ఉన్నప్పుడు బాగున్నాడు. నేను చెప్తున్నా, నేను ఆయన ఫ్యాన్. అప్పుడు గురుకుల పాఠశాలలో ఉన్నప్పుడు, సెక్రటరీగా ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఉన్నాడు. ఇలా రాజకీయాలకు వచ్చి దూరం మెచ్చాలని చెప్పి దిగజాలిన రాజకీయాలు చేస్తున్నాడు. దాని గురించి మాట్లాడుతున్నా. నేను ఆయన అభిమానిని. ఎంతో మందికి ఆయన పిల్లలని చాలా బాగా చూసుకునేవాళ్ళు. మరి ఆ పదవితో పాటు జ్ఞానం కూడా పోయింది. అంటే ఆయన రాజకీయ పార్టీలో చేరింది కాబట్టి కోపం మీకు? కోపం కాదు, దిగజారు రాజకీయాలు చేయొద్దు అంటున్నా. ఎవరు మెచ్చాలి? దొర మెచ్చాలి. ఆ దొర మెచ్చే రాజకీయాలు చెయ్యకు. ఎప్పుడైనా విలువలను కోల్పోవద్దు. ప్రవీణ్ అన్న అంటే నాకు చాలా, ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి. కానీ ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి ఒక ఆడకూతురు, ఒక ఆదివాసి బిడ్డ, ఒక బిడ్డ మీద ఇవాళ ఆమె స్పందించిన ప్రతి నిమిషం రీల్ అంటున్నారు. రీల్ అంటే తెలుసా మీకు? రీల్ రాని కాదు, ఆమె రీల్ చేస్తుంది. రియల్ స్టార్. గుర్తుపెట్టుకో. ఎంతమందికి ఇవాళ ఆదర్శంగా నిలుస్తుంది. ఆడబిడ్డలు ప్రోత్సహించండి అయ్యా. అంటే సంజయ్ రెడ్డి గారు ఇంకొకటి కూడా వాదన ఉంది. ఇప్పుడు వాస్తవంగా కూడా ఈ దుప్పట్లు అవి వస్తాయి, ఈ దుప్పట్లు వస్తే అయిపోతుందా అనే విమర్శ కూడా ఉంది. ఆ దుప్పట్లు ఆయన కూడా పంచమని వచ్చి ఎవడైతే విమర్శిస్తున్నాడో వాడిని అది కూడా పంచమను. అది కూడా చేత కాదు కదా, అమ్మ పెట్టదు అనుకోనియదు. దుప్పట్లు పంచాలని దుడ్లు కావద్దా? ఆమె మానవత్వంతో ఆమె ఇచ్చింది పెడుతుంది. దుప్పట్లు కాదు, అన్ని కోవిడ్ టైంలో అన్ని ఇచ్చింది. ఆమె సొంత నిధులతోని, సొంత ఖర్చులతోని. డబ్బు కోట్లు ఉంటుంది అయ్యా, పెట్టే గుణం ఉండదు. ఆ కార్లకి నీళ్ళకు అధికారం లేకపోతే బయటికి తిరగలేకపోతున్నారు. అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా చెట్లల్లో, గుట్టలల్లో, ములుగులల్లో ములుగు ఎట్లా ఉంటాయి, నీళ్ళల్లో పోవుకుంటా. పచ్చకామని లోకమంతా పచ్చగానే ఉంటది. ఆమె చేసే పని మీకు నచ్చదు కాబట్టి మాట్లాడతారు. మంచి మనసుతో ఆలోచించురి. నీళ్లు తమ్ముడు, ఇంతవరకు నీళ్ళు వస్తే నీళ్ళలో పోయింది ఒక ఆడకూతురు. ఆ ఆడకూతురు మీద పట్టుకొని రాజకీయాలు చేస్తారా ఇల్లు? అంటే వార్నింగ్ ఇస్తున్నారా మీరు? వార్నింగ్ కాదు, ఏ ఆడపిల్లలు కాదు, ఏ ఆడపిల్లని కానివ్వండి, అమ్మాయిలను కానివ్వండి, ఆడవాళ్ళని గౌరవించండి. ఏ పార్టీ అయినా సరే ఆడవాళ్ళకి విలువనివ్వండి. ఆడవాళ్ళ విషయాలను మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ విలువని కాపాడుకోండి. విలువలు దిగజారిన రాజకీయాలు చేస్తే మేము కూడా దిగజారాల్సి వస్తుంది. ఖబర్దార్.
నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మహిళలు, అన్ని పార్టీల మహిళలకు విలువనివ్వండి. ఎవరైనా విలువలు ఇచ్చి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు మాట్లాడుతుంటే ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తాయి. విలువలు నేను రాజకీయాలు మాట్లాడుకుంటా, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆమెను ట్రోల్ చేసుకుంటా. ఆమె చేసే పని ఎంత చిత్తచిత్తం చేస్తుంది. ఒక్కసారి రండి, మీరు ఒక్కసారి పోయి హెల్ప్ చేయండి. ఎవరికన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టండి. ఏసీ రూమ్లో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినంత ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు రాజకీయాలు? నిజంగా మిమ్మల్ని నమ్మినుంటే ఎప్పుడో ప్రజలు గెలిపించేవాళ్ళు. అసలు డిపాజిటే రాలేదు. మీరు ఎంతసేపటికి ప్రెస్ మీట్లకు అంకితం అయితే సీతక్కని టార్గెట్ చేస్తారు. మీరు నెక్స్ట్ ఎలక్షన్ లా కనుమరుగైపోతున్నారంట. ఒకటి చెప్పనా, 20 ఏళ్ళు మళ్ళా మీరు ఎవడిగో గిదే అహంకారంతో పోయిర్రు. కేసీఆర్ గారికి ఎవ్వరు ఎదురు లేరు. 20 ఏళ్ళు మేమే అన్నారు. ఎప్పుడైనా వాపం చూసి బల్పు అనుకోవద్దు. ఇప్పుడు కాదు, జెర్సేపు అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ జాతక చిలక జోచని చెప్పుకోరు తాంగిపండి మీద కూర్చొని. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి జాతకాలు ఏందనేది. మీ జాతకం గట్టగానే గట్ట వరకు ఉంది. మీరు ఆ ఓట్లేసేది తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరిని గెలిపించాలా ఎవరినని. ఆర్టీసీ బస్సులు ఇస్తే రికార్డింగ్ డ్యాన్సులు అంటారు. ఏం మాటలా బల్పు మాటలు. అంటే మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తే ఏదో ఒకటి అంటే మొగోళ్ళు కొట్లాడుకోరా, ఆడోళ్ళు కొట్లాడతారా? కొట్లాడుకోవడం కాదు, వెల్లుల్లి పొట్టుది. అరే విను, నేను చెప్తున్నా. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అవునయ్యా ఇప్పుడు ట్రైన్లో పోతుంటాం కొంతమంది, 1 గంట సేపు ఉంటది, ఒక మహిళ పని చేసుకుంటది, గది కూడా ట్రోల్ చేస్తారు. గతంలో ఎప్పుడు లేవు అట్లా అరే పచ్చకామని లోకం పచ్చగా ఉంటది. నువ్వు తప్పు వెతకాలంటే గోడుగుడ్డు మీద ఈకలు కూడా చూస్తారు వీళ్ళు. వాళ్ళకట్ట రాజకీయ బుద్ధి అట్లాంటిది. మానవత్వంతో ఆలోచిస్తే ఏముండదు. టైం వేస్ట్ కాకుండా అలవేలుగడ్డ అయితే ఇంట్లో వండుకోరు. ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలని మహిళలు అది కూడా ట్రోల్ చేస్తారు. మా రేవంత్ రెడ్డి గారు బస్ ఇచ్చినా ట్రోల్ చేస్తారు, రికార్డింగ్లు చేసుకోమంటారు. అంటే మీరు ఏదైనా అంటే రైతు బంధు ఒక్కటి పట్టుకొని మీరు చేసుకుంటే అయిపోద్దా? 100% ప్రతి విషయంలో ప్రతి దగ్గర ప్రజాపాలన నచ్చేదే కాంగ్రెస్ పార్టీ నుంచి. మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవడు ఊరుకోడీడా. 5 సంవత్సరాలు ప్రజలు మాకు అధికారం ఇచ్చిరు. నచ్చలేదు అనుకోండి మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. మీరెవరై చిల్క జోసని చెప్పనీకే దా లెక్కలే వేసుకోరు. ఇక మీరు మీ ఇంటి ఆడపిల్ల ఉసిరే తలిగింది మీకు. ఇలా మీదేందో మీ పార్టీ ఏందో మీకే సక్కలేదు. ఇవాళ బీఆర్ఎస్ తెలియదు, టీఆర్ఎస్ తెలియదు, అసలు మీ అధ్యక్షుడు ఎవరో తెలియదు, మీ ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియదు. మా పార్టీ గురించి ఈయన ఆలోచిస్తుండు, మా పార్టీ గురించి మేము ఆలోచించుకుంటాను. అయినా నువ్వు ఉన్నంత విద్యావంతుడు కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అది ఎందుకంటే ఖబర్దార్, ఆదివాసి బిడ్డను అవమానించినవు, ఇక్కడి నుంచి ఊరుకునేది లేదు. రైట్, థ్యాంక్ యూ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టాడు. సీతక్కపై కొంచెం అనుచితం అంటే వివాదాస్పదంగా మాట్లాడు. వాస్తవంగా ఆమె కరోనా టైంలో ఆదివాసి గూడాలలో తిరిగి చాలా సేవలు చేసింది. అది రీల్స్ అంటే మామూలుగా అందరు పెట్టుకుంటున్నారు, ఆమె చేయలే కదా. సీతక్కనే కాదు అందరు పెట్టుకుంటున్నారు, దాన్ని ట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా రీల్ చేయొచ్చు కదా ఒకటి అనేది. అవమానించాం కదా ఆడబిడ్డను. అదే ఆడబిడ్డను అవమానించినట్ట కాదా? నువ్వు చేయవయ్యా, నువ్వు చెయ్యి. అక్కడ 12 ఏళ్ల అమ్మాయి చావు బతుకుల మధ్యలో ఉంటే రీల్ గురించి మాట్లాడు. ఏం రీల్ చేయాలి? అదే మీ భార్యను అడగండి, ఇంట్లో మీ బిడ్డను అడగండి. ఇట్లున్నప్పుడు నేను మాట్లాడింది కరెక్టేనా అని అడగండి. అడిగితే చెప్తారు. సందర్భం ఉండాలి. రాజకీయాలు చేయండి, విమర్శించండి, తప్పులేదు. కానీ సందర్భాన్ని బట్టి విమర్శించాలి. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కాదు. ఒక ఆదివాసి బిడ్డ, ఒక ఆడబిడ్డ ఎదిగితే ఓర్చలేమా మనము? అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. రైట్, సీతక్క కూడా వెళ్ళి పరామర్శించి డబ్బులు కూడా సాయం చేసింది. అట్లాంటి సీతక్కను పట్టుకొని గిరిజన ఆడబిడ్డను పట్టుకొని అట్లా వెటకారకంగా మాట్లాడడం ఏందని సంధ్యారెడ్డి గారు చాలా ఉగ్రరూపం దాలుస్తూ ఉన్నారు, చాలా సీరియస్ అవుతా ఉన్నారు. అంటే వాస్తవంగా కూడా ఈ ఇష్యూకు సంబంధించి చాలా మంది పరామర్శిస్తున్నారు, రిపోర్ట్లో వెళ్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు కూడా వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడే దామోదర్ రాజ నరసింహ కూడా నిమ్స్ హాస్పిటల్ తమ్ముడు ఎవరి సమయాన్ని బట్టి వాళ్ళు పోతారు. కోటేముంది అక్కడ, ఎవరి టైమింగ్ బట్టి. నేను అనేది నేను నిన్న కూడా చెప్పిన, ఇట్లాంటి విషయాలని పార్టీలు పక్కన పెట్టుర్రి, మానవత్వంతో స్పందించాలి. మీరు పోయిర్రా మేం పోయిర్రా అసలు ఏం చేసిరా కాదు. అక్కడ అమ్మాయికి ట్రీట్మెంట్ జరగాలి, ఆర్థికంగా ఆదుకోవాలి, అంతే. అది వాళ్ళ విజ్ఞత. మీరెవరండి చెప్పడానికి? మీరెవరు చెప్పడానికి? అది మా బాధ్యత. ఎవరి బాధ్యత వాళ్ళు. అంటే మీరేంటి అంటే షాప్ టాప్ కోసము మీరు వెళ్ళి పరామర్శిస్తున్నారా?
అది కాదండి, మానవత్వం ఉండాలి ప్రతి మనిషిలో. ఓకే. మానవత్వంతో ముందుకెళ్ళాలి కానీ రాజకీయాలు చేయకండి దయచేసి. రైట్ సంధ్యా రెడ్డి గారు, చివరిగా ఈ చిన్న పిల్లలపై జరిగే అత్యాచారాలు, ఇలాంటి విధవలకు ఎలాంటి శిక్షలు అయితే కరెక్ట్ ఉంటాయి, ఒక మాటలు చెప్పండి. చెప్పిన కదా, సౌదీ అరేబియాలో కాళ్ళు చేతులు అన్ని ప్రతి పార్ట్ కట్ చేయాలి. అంతే. జీవితంలో వాడు సంసార జీవితానికి పనికి రావద్దు, Right. జీవితంలో తినడానికి కూడా వానికి పనికి రాకూడదు. వాడు మంచి అనుకున్న కుక్క సాగు కావాలి. Okay. అసొంటి కొడుకులు అయితేనే అలాంటి జీవితమే. ఇంకొకడు కూడా తప్పు చేయడు. ఇక వీడు తీసుకుపోయి జైలు వేసి వాడిని 3 పెక్కల పందికొక్కలాగా మేపినాం అనుకోండి, ఇట్లాంటివే జరుగుతుంటాయి. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్న, తల్లులారా, మన పిల్లలు మనం కాపాడుకుందాము. ఇంకా అంతకు మించింది మనకు లేదు. తల్లిని ఇవాళ అన్నం నమ్మేటట్టు లేదు, తండ్రి నమ్మేటట్టు లేదు, ఇంటి పక్కన నమ్మేటట్టు, పక్కన ఎవరో నమ్మే పరిస్థితి లేదు. మన పిల్లలు మనం భద్రంగా పెట్టుకుందాము. కాబట్టి మన తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉండాలని ఒక అమ్మగా చెప్తున్నా. నేను రాజకీయ పరంగా కాదు, ఒక అమ్మగా చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. నిజంగానే అరబ్ దేశాల్లో చిన్నపిల్లలపై అత్యాచారాలు చేస్తే నడు రోడ్డుపై ఈ శిక్షలు ఉంటాయి. నిజంగానే రావాలని. ఎంత దారుణం అంటే పెద్దలపై చేస్తేనే అత్యాచారాలు చాలా బాధ అనిపిస్తుంది. చిన్నపిల్లలపై చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ ఏందో అర్థం చేసుకోవాలి. నిజంగానే రావాలి. చట్టాల్లో మార్పు రాకపోతే మాత్రం ఇలానే జరుగుతున్నాయి. ఇది డిస్కషన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.